పెరుగు పెట్టడం కూడా పెద్ద వీడియోనా, అది కూడా చేయాలని అనుకుంటున్నారు కదా చాలా మంది. అలా కాదు, అంటే నార్మల్గా మనం ఇంట్లో పెరుగు చేసేటప్పుడు అది ఏమవుతుందని అంటే 1 వీక్లోనే ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, లేదా పాడైతూ ఉంటుంది. లేదని అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నార్మల్గా ఉండదు అనమాట, ఎక్కువ వాటర్ కంటెంట్తోనే ఉంటా ఉంటుంది. సో అలా కాకుండా మంచిగా జున్ను ముక్కలా పెరుగు రావాలని అంటే ఒక చిన్న పని చేస్తారు. ముందైతే పాలు వేడి చేస్తాం కదా, నేనైతే దీంట్లో వేడి చేసిన, ఎందులోనైతే మనం పెరుగు కావాలనుకుంటున్నామో దాంట్లోని పెరుగు పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఇందులో పెరుగు పెడదాం అనుకుంటున్నా. ఇందులో ఆల్రెడీ కొంచెం పాలు ఉన్నాయి, నాకు వేడి చేసిన. దీంట్లో పెరుగు పెట్టేటప్పుడు ఏంటంటే పాలు బాగా చల్లగా అయిపోయినాక కొంతమంది పెడతా ఉంటారు. అలా కాకుండా మరీ చల్లగా కాదు, అలాగని వేడి పాలు తెచ్చామని అనట్లేదు, గోరువెచ్చగా ఉంటాయి కదా, అంటే మనం తాగగలిగే లిమిట్ అన్నమాట. నోట్లో పోసినా కూడా కాలట్లేదు అనేలా ఉండాలి. మరి చల్లగా ఉండద్దు, మరి వేడిగా ఉండద్దు. లైట్గా వేడిగా ఉండేటప్పుడే పెరుగుని పాలని వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇంకోండి, లైట్గా పాలు వేడిగా ఉండేటప్పుడే నేనైతే దీంట్లో ఇదిగో పాలు, పెరుగు, దాంట్లోనే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసిన నేను. ఇది కూడా నేను పెట్టిన పెరుగు, ఎంత మంచిగా ఉంటుంది చూడండి, ముక్కలా మంచిగా వచ్చింది కదా. ఇట్లా అంటే పాలు కొంచెం వేడిగా ఉంటుండగానే వేస్తాం కదా, సో అది ఇంత మంచిగా ముక్కలా వస్తుంది అన్నమాట. అందులో కొంచెం పెరుగు యాడ్ చేసినాక ఇట్లా వచ్చింది. యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసిన వెంబడే చేపెట్టి ఇష్టం వచ్చినట్టు కలిపేయకుండా ఇట్లా నీట్గా స్పూన్తో కలుపుకుంటే చూడడానికి పెరుగు గిన్నె కూడా మంచిగా కనిపిస్తుంది. ఈ పెరుగు కూడా ఎట్లా అంటే ఒక మనం జున్ను చేసేటప్పుడు లైక్ ఎట్లా వస్తుంది దాని షేప్తో చక్కగా అట్లా వస్తుంది అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, స్మెల్ కూడా ఏం రాదు, చాలా బాగుంటుంది. హోటల్లో మీరు అడిగేటప్పుడు కర్డ్ అడిగేటప్పుడు ఇస్తారు కదా వాళ్ళు, అట్లా బయట కొన్న పెరుగు ఉంటుంది కదా కప్పుతో ఇచ్చే పెరుగు ఎట్లా ఉంటుందో యాస్టీజ్ అలానే వస్తుంది. దీనికి కరెక్ట్గా ఒక 12 అవర్స్ పడుతుంది అనమాట. 12 అవర్స్ తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది. మా పిల్లలు ఉత్తిగా తింటారనమాట, సో మొత్తం తినేసారు. ఇదేంటి గడ్డలా వస్తుందని ఎలా చూపిస్తాను అంటున్నారా, కొంచెం షుగర్ మిక్స్ చేసిన అనమాట. షుగర్ మిక్స్ చేసి పొద్దున్నే పిల్లలకి ఇస్తే మంచిది కదా. షుగర్లోని కొంచెం షుగర్ పెరుగులో వేసి తినిపించడం వల్ల ఏంటంటే కొంచెం చలవ చేస్తుందంట, పిల్లలకి హెల్త్కి మంచిది అంట. పెరుగు అనేది ఒక బ్యాక్టీరియాతోనే కదా తయారయ్యేది, సో పిల్లల హెల్త్కి మంచిది అనమాట. సో ఇట్లా షుగర్ కలిపించిన, కానీ చూడండి నేను అంత బాగా చేసేటప్పుడు కూడా ఇంక ముక్కలు మంచిగా ఉంది. ఇట్లా అన్నమాట. ఇక్కడ వరకు చేసిన షేప్ కనిపిస్తుంది కదా రౌండ్గా లైన్, ఆ లైన్ వరకు అయ్యింది మంచిగా గడ్డ లెక్క. చూసేదానికి అందంగా కనిపిస్తే ఆటోమేటిక్గా పిల్లలు కూడా తింటారు తెలుసా షుగర్ వేసి ఇచ్చేటప్పుడు, అది హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఇదైతే ఇలా తయారయ్యింది. ఇది 12 అవర్స్, ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత ఇది కూడా సేమ్ యాజ్ ఇలానే వస్తుంది. అంటే వాటర్ లాగా కాదు, మంచిగా వస్తుంది. నేనైతే దీంట్లో షుగర్ మిక్స్ చేశాను, షుగర్ మిక్స్ చేసి తిప్పడం వల్ల సో ఇది ఇలా అయిందనమాట. బాగుంది కదా పెరుగు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వచ్చిన పాలతోని, కూర వచ్చిన పాలతోని బాగా వస్తుంది.